సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజ్ ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడెక్కడ ప్రచారం పూర్తి చేసుకున్నాడు, ప్రజల నుంచి స్పందన ఎట్లుంది? మీరే చూస్తా ఉన్నారు కల్లారా, మా చెల్లె అక్కలందరూ కూడా ఎగిరి గంతేస్తా ఉన్నారు. విజయ డంకా మోగించబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. కారు జోరుపైన ఉంది అనేది ఇప్పుడే మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో బ్రహ్మరథం పడతా ఉన్నారు ఓటర్ మహాశయులు. ప్రత్యేకించి ఫ్రెష్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, యువ ఓటర్లు, తమ్ముళ్ళు, చెల్లెలంతా కూడా కసిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హ్యాట్రిక్ సీఎం గా చూడాలనే కోరికతో ఉన్నారు. అదే మాదిరిగా అనునిత్యం ప్రజల్లో ఉండేటువంటి నన్ను ఆదరిస్తూ హక్కును తీర్చుకుంటూ విజయ్ డంకా మోగించాలి మా గువ్వల బాలరాజ్, మా జీబీఆర్ అని కేరింతలు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో నాకు పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అద్భుతమైనటువంటి రీతిలో ప్రచార సరళి కొనసాగుతా ఉంది. ప్రచారంలో ప్రత్యేకించి బంజారా తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేసుకోవడం జరిగింది. అదే మాదిరిగా 10% రిజర్వేషన్ ఇచ్చి ఆదుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి బంజారాల పక్షపాతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అనేది ఈరోజు బంజారాలో విస్తృతమైన చర్చ జరుగుతా ఉంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరిట చేపట్టినటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఒక స్వచ్ఛమైనటువంటి రీతిలో పాలన అందిస్తా ఉన్నటువంటి సందర్భంగా గ్రామాలు కూడా పచ్చబడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా అనువ్యూహంగా అద్భుతమైనటువంటి మెజారిటీ 50,000 పైచీలకు మెజారిటీతోన కారు గుర్తు గెలవబోతా ఉంది. అచ్చొచ్చిన అచ్చంపేట ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానుకగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఎన్నో పథకాలు అమలవుతా ఉన్నాయి. అమలవుతున్నటువంటి పథకాలను పెంచుతూ మెరుగుపరుస్తూ ఇంకా ముఖ్యమంత్రి గారు ప్రజా ఆదరణ చూరగుంటా ఉన్నారు. ప్రత్యేకించి రీసౌండ్ వస్తున్నటువంటి పథకాలు ఒక 5-6 మచ్చుకు గనక చెప్పుకుంటే, ఒకటి 400కే సిలిండర్, రెండవది సౌభాగ్య లక్ష్మి పేరిట 3,000 రూపాయలు ప్రతి మహిళకు వృత్తి ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్లు 3,000 నుంచి 5,000 వరకు, అంటే 2,000 నుంచి 5,000 వరకు, 3,000 ఎన్నికలు అయిపోయిన వెంటనే 3,000, మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్లే సమయానికి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. అన్నపూర్ణ పేరిట కొత్త రేషన్ కార్డులతో పాటుగా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అద్భుతంగా సన్న బియ్యంతో మనము ఆదరించబోతా ఉన్నాం. ఈ రకంగా ప్రతి అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తానని గతంలో పోడు భూములకు ఏ ప్రభుత్వం పథకాలన్నిటికీ ఇక్కడ ఉన్న ప్రజలు యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్నారా? నిన్ననే కాంగ్రెస్ వచ్చి గ్యారంటీలు అంటూ ఇచ్చింది, మరి ఏమంటున్నారు? వారంటీ లేని గ్యారంటీల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఈరోజు అధ్యక్షుడు గతంలో సోనియా గాంధీని బలి దేవతగా అభివర్ణించారు. ఏ ఎండకా గొడుగు పడుతున్నటువంటి ఇది నోరా, నాలుకనా, తాటి మట్టనా అని ప్రజలు భావిస్తూ చర్చిస్తున్నటువంటి పరిస్థితి. 3 గంటల కరెంట్ ఇచ్చేటువంటి ఈ మూర్ఖపు పిసిసి అధ్యక్షుడు మాకొద్దు, ఈ కాంగ్రెస్ పార్టీ మాకొద్దు. 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ ముద్దు అని ఈరోజు రైతుల పక్షపాతిగా ముఖ్యమంత్రి గారిని విశ్వసిస్తా ఉన్నారు. కాబట్టి రైతులు ఏకపక్షమైనటువంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి నా పేదలు అద్భుతంగా ముఖ్యమంత్రి గారిని, నన్ను ఆదరించబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఒక చరిత్ర, హ్యాట్రిక్ ప్రభుత్వంగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, అదేవిధంగా థంపింగ్ మెజారిటీలతోన విజయ దుందుబి మోగించబోతా ఉన్నాం అనేది మాత్రం వాస్తవం. మీపైన దాడి జరిగిన విషయానికి వస్తే కావాలని గువ్వల బాలరాజు ఎట్లాగో ఓడిపోతాడని తెలిసి ప్రజల నుంచి సింపతి తెచ్చుకోవడానికే ఇట్లాంటి దాడులు అంటూ ప్రజలు ఏదో యాక్షన్ చేస్తున్నారని అనే వాళ్ళకి ఏం చెప్తారు? కర్ణాటకలో గవర్నమెంట్ అనే దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, ఏం వాగ్దానం ఇచ్చిండ? ఒక్కదన్నా ఏమన్నా ప్రూఫ్ చేసిండా? ఒక్క విషయంలో మీరు కూడా మీడియా వాళ్ళు కదా, మీరు మాకు సహకరించాలమ్మా. కాంగ్రెస్ గవర్నమెంటే దొంగ రాజకీయం, అది ఓటుకున్నట్టు దొంగ రాజకీయం. అంటే రేవంత్ రెడ్డి మళ్ళీ ఏం ముఖం చూసుకొని వస్తున్నామా మా ఇంటి ముందల, మా ఏరియాలో ఈ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో వానికి ముఖమే లేదమ్మా. వాడు తీసుకుపోయి కోడంగల్ నుంచి మల్కాజ్గిరిలో ఎత్తి వేస్తే ఎక్కడనో పోయి పడ్డాడు. అసలు వాడు వాగ్దానం ఏమి ఇచ్చిండు? రుణమాఫీ అంటే రుణమాఫీ అయినాకనే ఎమ్మటే 2 లక్షలు మాఫీ చేస్తారు. అచ్చంపేటలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో కూడా మీరు అడుగు పెట్టాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు బలంగా
బలంగా కోరుకుంటున్నారు. నిజంగానే మంత్రివర్గంలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉందా మళ్ళీ? అది ముఖ్యమంత్రి గారి డిస్క్రిషనరీ పవర్స్. ముఖ్యమంత్రి గారికి అంటే మీ ఆలోచన ఎట్లుంది? నా ఆలోచన ఎట్లయినా ఉన్న స్థాయి కంటే పెరగాలనే కోరుకుంటాం కదా. కానీ నాకు అచ్చంపేట ప్రజలు వారి గుండెల్లో నాకు ఏదైతే స్థానం ఇచ్చిందో ఎమ్మెల్యేగా దాన్ని పదిలం చేసుకోవాలనేది మాత్రం నా ముందు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం. 50,000 పైచలకు మెజారిటీతో గెలిచి నిలవాలనేది నా ఆశయంగా పెట్టుకున్నా. మంత్రివర్గంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎవరు ఏ రకంగా పనిచేస్తారు, ఎవరి క్యాలిబర్ ఏంది, ఎవరికి ఉన్న ఎలిజిబిలిటీ ఏంది, క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అన్నింటినీ లెక్కలు తీసుకొని చేస్తారనే విశ్వాసం నాకుంది. ఒకవేళ కనుక మంత్రిగానే తిరిగి వస్తే అద్భుతంగా అచ్చంపేట ఎవరు ఊహించని విధంగా అచ్చంపేటను సిద్దిపేట సరసాన చేరుస్తా అని నేనైతే మాట ఇవ్వడం జరిగిందో అది ముమ్మాటికి రాబోయే 5 సంవత్సరాల లోపల చేర్చి చూపిస్తానని సందర్భంగా తెలియజేస్తాను.